అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల పెన్షన్ 6,000కు, వృద్ధులు, బీడీ కార్మికుల వితంతువులకు పెన్షన్ 4,000కు పెంచకుంటే ఇచ్చిన హామీలు విస్మరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటి బాట పట్టించడమే లక్ష్యంగా ఉద్యమిస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ వెల్లడించారు. శనివారం నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో సంఘం నేతలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తాత్సారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటి బాట పట్టించడం లక్ష్యంగా తమ ఉద్యమ కార్యాచరణ ఉంటుందని, హక్కుల సాధనకై పోరాటం చేస్తున్న తమను అక్రమ అరెస్ట్ చేయడం రేవంత్ రెడ్డి సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూస్తున్నారని, ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలల్లో ఉచిత వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీల మీద ఒకసారి మీరు సమీక్ష చేయండి. అనేక సందర్భాల్లో కేబినెట్ సమావేశం పెడుతున్నారు, కానీ వికలాంగుల సమస్యల మీద కేబినెట్ సమావేశాలు కూడా చర్చకు రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగుల సమాజానికి ఏం హామీ ఇచ్చిందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరోసారి గుర్తు చేస్తున్నాం. ప్రధానంగా వికలాంగుల పెన్షన్ ని మరి 4,000 పదాల నుంచి 6,000 పదాల పెన్షన్లతో పాటు వికలాంగులకు ఏదైతే ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి హామీ కూడా ముఖ్యమంత్రి గారు నేటి వరకు కూడా అమలు చేయలేదు. ఆర్టీసీలో వికలాంగుల సమాజానికి 100% రాయితీతో తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.